సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు ఇల్లు
దేవుని మాటలు వినిన మరియా మనకందరికీ ఆదర్శం. విశ్వాసముతో వేడిన హన్న జీవితమే ఓ సాదృశ్యం. దేవుని సహవాసములో వెలిగిన దివ్యలము మనమందరము. దేవుని సహవాసములో వెలిగిన దివ్యలము మనమందరము. వెలుగుచు వెలుగును పంచాలి, వెలుగుకు స్వాగతమివ్వాలి. వెలుగుచు వెలుగును పంచాలి, వెలుగుకు స్వాగతమివ్వాలి. సహనమే నీ ఆయుధం, సహవాసమే నీ ఊపిరి, సమర్పణే నీ జీవితం, సాధించు మా విజయము. సహనమే నీ ఆయుధం, సహవాసమే నీ ఊపిరి, సమర్పణే నీ జీవితం, సాధించు మా విజయము. హల్లెలూయా 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 హల్లెలూయా. చెరుపు మాటలను నీ చెవిలోనికి చేరనీయకు సోదరి. జీవజలములను త్రాగనిచ్చి జీవపు ఊటను చేరుమా. చెరుపు మాటలను నీ చెవిలోనికి చేరనీయకు సోదరి. జీవజలములను త్రాగనిచ్చి జీవపు ఊటను చేరుమా. యేసుని పిలుపుకు లోబడి నీవు సువార్తను ప్రకటించాలి. యేసుని పిలుపుకు లోబడి నీవు సువార్తను ప్రకటించాలి. ధన్య చరితమై నీ పునాది వేయుము క్రీస్తును బండపై. ధన్య చరితమై నీ పునాది వేయుము క్రీస్తును బండపై. సహనమే నీ ఆయుధం, సహవాసమే నీ ఊపిరి, సమర్పణే నీ జీవితం, సాధించు మా విజయము. సహనమే నీ ఆయుధం, సహవాసమే నీ ఊపిరి, సమర్పణే నీ జీవితం, సాధించు మా విజయము. హల్లెలూయా 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 హల్లెలూయా. నందు ప్రియమైన దేవుని సంగమం, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రతిదినము ధ్యానం చేస్తున్నాం. మరి మన విశ్వాసం పెరుగుతుందని, ఆ విశ్వాసాన్ని బట్టి దేవుని అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయని, అలా అనుదినము మన విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగే రీతిగా దేవునికి సమీపముగా జీవించాలని ఆశ, ఆసక్తితో
ఆయన సంకల్పానుసారమైన రీతిగా ఈ అనుదిన ధ్యాన అంశములు మనము కొనసాగిస్తున్నాం. అది దేవుని ప్రేరణ, అలాగే ఆ దేవుడు మీ హృదయాల్లో కలిగించిన ఆసక్తి. మరి అనేక మందిలో కొద్దిమంది మాత్రమే ఆలకిస్తున్నారంటే అది దేవుడు మీ హృదయాల్లో కలిగింపచేసిన ఆసక్తి. అనగా దేవుడు మీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు, మీ వైపు ఆశతో తేరి చూస్తున్నాడు. మీలో ఆయన కోరిన జీవిత అనుభవాలు, సాక్ష్యాలు, సాదృశ్యాలు మీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయబడాలని, మీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయాలబడాలి. ఇంకొక మాట చెప్పాలంటే మీరు సజీవ సువార్తలు కావాలి, కదిలే సువార్తలు కావాలి, మూవింగ్ గాస్పల్స్ అంటారు. కాబట్టి అటువంటి సజీవ సువార్తికులుగా మనల్ని మార్చడానికి దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక సందేశాలు. రండి, మరొక నూతన దినం ప్రభుతో ప్రారంభిద్దాం. అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఆధ్యాత్మిక మరి నియమావళి మాకు మీరు అనుగ్రహిస్తూ, నిన్ను నమ్మి వెంబడించిన వారి జీవితాల్లో నీ సాక్ష్యం ఏ రీతిగా ఉంటుందో, నీ హస్తం ఏ రీతిగా వారిని రక్షిస్తుందో ఆ వాస్తవాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతన దినం నీ వైపు చూస్తుండగా మీరే నీ మాటల ద్వారా మాకు ఉపదేశం చేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. 22వ అధ్యాయము 19వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. సౌలు మొదలుకొని అబ్షాలోము వరకు దావీదు జీవితములు, దావీదును అనేక సార్లు వారు వెంబడించి తరిమి 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 అనుభవాల మధ్య ఆపత్కాలము ఆయన జీవితంలో కలిగింది, కానీ దేవుడు అతనిని ఆదుకున్నాడు అనే వాస్తవాన్ని, ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. సో మనము బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు అంటూ, ఆపత్కాలంలో మాత్రమే ఆయన వైపు చూచి, ఆపత్కాలంలో మాత్రమే ఆయన్ను ప్రార్థించి, ఆపత్కాలంలో మాత్రమే ప్రభువా త్వరపడి రమ్ము, సహాయం చేయి, ఈ కష్టంలో ఉన్నాం, ఈ శ్రమల్లో ఉన్నాం, ఈ బాధల్లో ఉన్నాం అని ప్రార్థించే అనుభవాలు నేటి క్రైస్తవ తరములు చాలా మరి తరచుగా కనిపించే అంశం. సో కొంతమందికి ఆర్థిక సంబంధం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నేపథ్యంలో తట్టుకోలేక, అప్పులు తీర్చలేక, లేకపోతే ఆవశ్యకమై ఆర్థిక స్తోమత తమ ప్రియులను హాస్పిటల్లో పెడతారు. అర్జెంటుగా మరి సొమ్ము కావాల్సి వస్తుంది, మన దగ్గర ఉండదు. మన భాషలో తల తాకట్టు పెట్టినా మేము రక్షించుకోవాలని భావిస్తాం, కానీ తాకట్టు పెట్టుకోవడానికి అక్కడ ఎవరు ఉండరు, ఏమీ ఉండదు. సో ఆ ప్రెజర్ ఉంటుంది. అలాగే అనారోగ్యతలు, కొన్నిసార్లు మానసిక ఒత్తిడి తీవ్రతలు, అసమాధాన స్థితిగతులు, మనము ఉండే గృహాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే బంధువర్గుల మధ్య కానీ, బిడ్డలకు తల్లిదండ్రుల మధ్య కానీ, రక్త సంబంధికుల మధ్య కలిగే ఆస్తి తగాదాలు ఈ మధ్య చాలా చూస్తున్నాను నేను. అనగా ఆ తల్లి తండ్రి వెళ్ళిపోగానే ఆ ఆస్తుల కొరకు బిడ్డలు కోర్టులకు ఎక్కి ఒకరినొకరు ద్వేషించుకుంటూ, మంచికి చెడు కూడా కలవనంతగా దూరంగా విభేదించబడిన అనుభవాలు. తల్లి తండ్రి రక్తం ఇచ్చి జన్మనిచ్చారు. సో ఆ తల్లి తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డలు, ఆ రక్త బంధము కన్నా ఆర్థిక బంధం, ఆర్థిక అనుబంధం, ఇంకొక మాట చెప్పాలంటే రక్త బంధాన్ని కూడా విస్మరించే రీతిగా సమస్యలు, అనారోగ్యతలు కుటుంబాల్లో ఉన్నాయి, సంఘములో ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, పనిచేసే పరిసరాల్లో ఉన్నాయి.
సో మెనీ ప్రాబ్లమ్స్. అనగా ఆపత్కాలము అనేది ఏదో అకస్మాత్తుగా చెప్పి రాదు. సో ఈ ప్రపంచంలో మనము జీవిస్తున్నప్పుడు ప్రతి క్షణము కూడా ఆపత్కాలమే. ప్రతి క్షణము కూడా ఆపత్కాలమే. ఉన్నపాట ఇప్పటికిప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏ సమస్య రాదు అనే కాన్ఫిడెన్స్ మనకుందా? సో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్, ఎందుకంటే ఆ జర్నీ అటువంటిది. యేసుప్రభువు వారు చెప్పారు స్వయంగా, లోకంలో మీకు శ్రమ అంటాడు. లోకంలో మీకు శ్రమ అంటాడు. ఆయన అబద్ధం ఆడాడా? తప్పు చెప్పాడా? కాబట్టి శ్రమ నీకు లేదు అంటే దేవుని మాటను మనము వ్యర్థంగా తీసుకుందామా? సో దేవుడు ఆ ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అనే భావన మధ్య so many times we feel our God is a God of emergency. నాకు కష్టం కలిగినప్పుడు వస్తాడు, నాకు శ్రమ కలిగినప్పుడు వస్తాడు, నాకు ఇబ్బంది కలిగినప్పుడు వస్తాడు, నాకు అనారోగ్యత కలిగినప్పుడు వస్తాడు. సో ఏ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ, సంథింగ్ లైక్ అంబులెన్స్ లాగా కానీ, లేకపోతే 108 104 ఉన్నాయి కదండి, వాటిలాగా పరిగెత్తుకుంటూ వచ్చి మనల్ని అంబులెన్స్ ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి అటువంటి దేవుడు కాదు. సో ఆపత్కాలం ఏది కూడా చెప్పి రాదు. కాబట్టి మరి అనుక్షణము ఆపత్కాల అనుభవాల గుండా ప్రయాణం చేస్తాం. కాబట్టి ఆయన ఆపత్కాలమందు మనల్ని కాపాడు దేవుడు మాత్రమే కాదు, అన్ని వేళలా మనతో పాటు ఉండు ఇమ్మానుయేలు దేవుడు. ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఈజ్ అ గాడ్ ఇమాన్యుయల్. మోషే దగ్గర మండుచున్న పొద్దు దగ్గర మరి దర్శనం ఇచ్చినప్పుడు, నీ పేరేంటి నాకు తెలియదయ్యా, మా ప్రజలైతే విడిపించమని ప్రార్థన చేస్తున్నారు, సో వారిని వెళ్ళి విడిపించి నడిపించమన్నా కానీ నీ పేరే నాకు తెలియదు. ఐగుప్తులో నా ప్రజలు పడుతున్న బాధ నేను చూశాను, వారిని విడిపించడానికి దిగి వచ్చాను, వారి మొరను విన్నానప్పుడు అసలు నువ్వెవరు అన్నప్పుడు ఉన్నవాడును అనువాడును. ఆ మాటే యావే యెహోవా. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు అవతరించినప్పుడు ఆయన పేరు ఇమ్మానుయేల్. సో బ్యూటిఫుల్ టైటిల్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఎలా పిలవాలి, ఎలా భావించాలంటే, దేవా నీవు ఎల్లవేళలా ఉన్నవాడవు నాతో. కాబట్టి ఆపత్కాలను అప్పటికప్పుడు పరిగెత్తేవాడు కాదు. నా జీవిత ప్రయాణంలో, ఈ భౌతిక జీవిత ప్రయాణంలో నేను ఈ అపవాది సంబంధమైన ప్రపంచంలో, ఈ లోకంలో ఉన్నాము కాబట్టి, లోకంలో నాకు శ్రమ కాబట్టి, ఆ శ్రమ అనుభవాల్లో ప్రతి క్షణము నాతో ఉన్న దేవుడవు నీవు, ఇమ్మానుయేలు దేవుడవు. We need to keep our faith and confidence on God, that my God is with me. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి మాటలు అంటాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటాడు. ఉంటాను అనలేదు, ఉన్నాను అంటాడు. సమస్య ఏంటంటే, ఆ మన సమస్య నేపథ్యంలో, మన కష్టం నేపథ్యంలో, ఆ సమస్య తీవ్రత నేపథ్యంలో అవర్ ఐస్ కెనాట్ సీ గాడ్. ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి మనము చూడలేము. నాతో ఉన్నాడు అన్న వాస్తవాన్ని గమనించగా కన్నీరు పెడుతూ ఉంటాం. ఆ కన్నీరు ఏం చేస్తుందంటే, దేవుణ్ణి స్పష్టంగా నా సమీపంగా ఉన్నాడు అన్న వాస్తవాన్ని చూడనివ్వదు. మీకు ఎగ్జాంపుల్ కావాల్సి వస్తే, యేసు ప్రభువారు సమాధి దగ్గర వేకువజామున మగ్దలేనే మరియ వెళ్ళింది. అక్కడ యేసు దేహం కనిపించలేదు. ఆమె విలపిస్తూ ఉంది, అనగా కన్నీటి దారలు కారుతున్నాయి. అక్కడ ఒక స్వరం వినిపించింది, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు అంటే ఆ వెనక్కి చూచింది, కానీ యేసును గుర్తుపట్టలేదు. తోటమాలి అనుకొని నా బోధకుణ్ణి, నా దేవుణ్ణి, నా నాథుణ్ణి ఎవరో ఎత్తుకుని పోయారు, నీకు తెలిస్తే చెప్పు అంటారు. సో ఆయనతో పాటు సంచరించిన ఆ స్త్రీ యేసును ఆ క్షణమందు గుర్తుపట్టలేకపోవడం గల కారణం ఏంటంటే,
రెండు విషయాలు, ఆయన చనిపోయాడు అది వాస్తవము, కాబట్టి ఆయన తిరిగి బ్రతికి ఉండడు, బ్రతికి లేడు. రెండవది, ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, కళ్ళ ఎదురుగా ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా చూడలేకపోవడానికి గల కారణం అంటే ఆమె కళ్ళ నిండా కన్నీరు ఉంది, ఆమె కంటి నిండా కన్నీరు ఉంది. ఆ కన్నీరు, ఆ నీటి పొరలు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని కానీ లేకపోతే ఆ వ్యక్తిని కానీ దృష్టించడానికి అవకాశం లేకుండా అవరోధంగా నిలబడ్డాయి. నీ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు. ఆయన ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనును అనే ఈ మాట అనగా ఆపత్కాలంలో మాత్రమే కాదు, అనుదినము ఆపత్కాలమే విశ్వాస జీవితంలో. కాబట్టి అనుదినము ఆపత్కాలమైనప్పుడు అనుదినము అనుక్షణము ఆయన నీతో ఉన్నాడు. ఫర్గెట్ నాట్. అనుదినము ఆపత్కాలమైనప్పుడు అనుదినము అనుక్షణము ఆయన నీతో ఉన్నాడు, నీ వెంబడే ఉన్నాడు, నీ చేయి పట్టుకునే ఉన్నాడు. నిన్న దినం కూడా చెప్పాను కదండి, జిగటగల దొంగ ఊపిలో కూరుకొని పోయినప్పుడు, మహాజలరాశులు నన్ను కప్పివేసినప్పుడు ఆయన చేయి చాచి నన్ను పట్టుకున్నాడు. సో ఈజ్ నాట్ జస్ట్ ఎ గాడ్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఇమాన్యుయల్. ఒక్కసారి ఊహించండి, నీ కష్టాల్లో, నీ శ్రమల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలండి. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసే సందర్భంలో మరి రాజైన నెబుకద్నెజరు, మేము సేవించుతున్న మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను సరే నీ ప్రతిభకు మొక్కమంటూ వారి విశ్వాసాన్ని ప్రదర్శించినప్పుడు అగ్నిగుండాన్ని 1000 రెట్లు చేసి, అనేక రెట్లు చేసి అగ్నిగుండంలో పడవేస్తే అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు ఎవరున్నారు? సో అగ్నిగుండంలో వేసిన వారు చచ్చిపోయారు, కాలిపోయారు. బయట ఉన్న వారు ఆశ్చర్యం, ఏంటి మనం ముగ్గురే కదా వేసింది, 4వ వ్యక్తి ఎవరు? సో ఆపత్కాలంలో పరిగెత్తుకుని వచ్చిన దేవుడా, అన్ని సమయాల్లో వారితో ఉన్న దేవుడా? సో ట్రై టు సీ గాడ్ యాజ్ హిస్ ప్రెజెన్స్. 23వ కీర్తనలో తరచుగా చెప్తున్నాను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన యెహోవా నా కాపరి కాబట్టి నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో, నా భర్త జీవితంలో, నా భార్య జీవితంలో, నా బిడ్డల జీవితంలో గాఢాంధకారపు అనుభవాలు కలిగినప్పటికీ కూడా నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకున్నాడు. దట్స్ అ ఫెయిత్, దట్స్ అ కాన్ఫిడెన్స్. హ్యావ్ యూ మెయింటైన్ దట్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్? పరిగెత్తుకుని వచ్చే దేవుడు కాదండి, ఎప్పుడు నీ చేయి పట్టుకుని ఉండే దేవుడు. నిన్ను ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టాడు. మనము నమ్మకపోవడం ద్వారా మనము చేయి విడిచిపెడుతున్నాం. దేవుని ఆశ్రయించడం మానివేసి అన్యథ ఇతరులను ఆశ్రయించి ఆపదను కొని తెచ్చుకుంటున్నాం. కొన్నిసార్లు మన బలగాన్ని నమ్ముకుంటున్నాం. నాన్నవారు అనుకున్న వారు ముఖం చాటు వేసే అవకాశాలు ఉన్నాయి. మన డబ్బును నమ్ముకుంటాం, ఆ సమయానికి ఆ డబ్బు మనకు పనికిరాదు. ఈ మధ్య జరిగిన ఒకటి 2 ఎగ్జాంపుల్స్లో మరి బ్యాంకులో డబ్బు ఉంది కానీ అది డ్రా చేయడానికి ఆ మిషన్ పనిచేయలేదు. పనికి రాదండి, మన డబ్బు పనికిరాదు, మన బలగం పనికిరాదు. నేను నమ్ముకున్న ఆ వైద్యులు నన్ను కాపాడలేదు. కానీ నిరంతరము ఇమ్మానుయేలు దేవుడు రా చేయి పట్టుకున్నట్టు. అందుకే అక్కడ చాలా స్పష్టంగా ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. నన్ను ఆదుకునే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ ఆదుకున్న దేవుడు ఏం చేశాడంటే విశాల స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. విశాల స్థలమునకు, ఇబ్బందికరమైన స్థితిగతుల మధ్య నేను ప్రయాణం చేస్తుండగా దేవుడు నన్ను విశాల స్థలానికి తీసుకుని వచ్చాడు. ఒకసారి 31వ కీర్తనలో కూడా చూద్దాం. 31వ కీర్తన 8వ వచనం. నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు, విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి. యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విశాల స్థలమున నా పాదములు నిలవబెట్టితివి, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను. ఒక మాటలో చెప్పాల్సి వస్తే ఆ విశాల స్థలము అన్నప్పుడు దేవుడు అక్కడ నీకు మంచి ప్రదేశాన్ని ఇచ్చాడు. బట్ కొన్నిసార్లు
అది గమనించక దేవుడు నాతో ఉన్నాడన్న భావన మరి అన్వయించుకోలేక, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఇరుకుల్లో ఉన్నాను, నేను సమస్యల్లో ఉన్నాను, నేను కష్టాల్లో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను అనే భావనలో మనం మునిగిపోతామండి. ఆ భావన మన విశాలతను ఇరుకుగా మారుస్తుంది. సో నాకు సహాయం లేదు, నాకెవరు లేరు, ఈ కష్టం నన్ను ముంచివేస్తుందనే ఈ అభద్రతతో కూడిన భావన మన అల్ప విశ్వాసానికి సూచన. ఆ అల్ప విశ్వాసము విశాల స్థలములో ఉన్నప్పటికీ ఇరుకున ఉన్నామన్న భావన కలిగింపచేస్తుంది. కొన్నిసార్లు పెద్ద పెద్ద భవనాల్లో ఉంటారండి, ఎన్ని గదులు ఉంటాయో వారికి తెలీదు, బట్ దే ఆర్ లోన్లీ. చాలాసార్లు కదండి, చాలా బాగా బయటికి కనిపిస్తుంటాం, చాలా చక్కగా అలంకరించుకొని బట్టలు గిట్టలు వేసుకొని హాయిగా అందరితో హాయ్ బాగున్నారు అంటారు. కానీ లోపల ఒక వెలితి ఉంటుంది, వేదన ఉంటుంది లోపల. బయటికి కనిపించకుండా కవరింగ్ చేస్తూ ఉంటాం మనం, కానీ లోపల ఉండే గూడు. అన్నీ ఉన్న ఒంటరితనాన్ని అనుభవించే అనుభవాలు, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒంటరితనం చాలా భయంకరమైనది. సో విశాల స్థలమున దేవుడు నిలబెడితే నేను ఎలా ఫీల్ అవుతానంటే, యెహోవా నేను ఇరుకునబడి ఉన్నాను, నన్ను కరుణించు. అటువంటి అనుభవాల మధ్య, అటువంటి ఎక్స్పీరియన్సెస్ మధ్య, అటువంటి ఎక్స్ప్రెషన్స్ మధ్య దేవుడు నిన్ను ఆపత్కాలంలో ఆయన విడిపించాడు, విశాల స్థలం మీద నిలబెట్టాడు. దేవుడు నీతో ఉన్నంత వరకు అటువంటి విశాలమైన ప్రశాంతమైన జీవితం ఉంటుంది. దేవుడు లేడు అనే భావన, లేకపోతే నీ సమస్య యొక్క తీవ్రత, దేవుణ్ణి చూడలేని రీతిగా, దేవుణ్ణి గమనించని రీతిగా కళ్ళలో నీటి పొరలు కలిగినట్టు ఎదురుగా ఉన్న ఇమ్మానుయేలును నువ్వు చూడలేనప్పుడు విశాల స్థలములో కూడా నీవు ఇరుకుగా ఫీల్ అవుతావు. సో కళ్ళు తుడుచుకో, కన్నీరు తుడుచుకో, నీ ఇమ్మానుయేలు దేవుని చూడు. ఆ దేవుడు నీ చేయి పట్టుకొని విశాల స్థలం మీద నేను నిలబెడతాడు. గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యూ పీస్ఫుల్లీ. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మీ ఉచితమైన దయాసంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ప్రభా కొన్ని శ్రమల గుండా మేము ప్రయాణం చేస్తున్నాం, కొన్ని దుఃఖము, బాధ, వేదన కలిగించి ఉన్నాయి. మరి ఆ బాధలో మేము వేదన పట్టడానికి గల కారణం ఏంటంటే నిన్ను చూడలేకపోవడం, నీవు ఇమ్మానుయేలు అన్న వాస్తవాన్ని గమనించలేక, నిన్ను గుర్తించలేక, నీవు మాకు తోడుగా ఉన్నావు, మా చేయి పట్టుకున్నావు అన్న వాస్తవాన్ని గ్రహించలేక చాలాసార్లు దిగులు పడుతాము, కన్నీరు కారుస్తాం. ఆ కన్నీటి ప్రవాహంలో కళ్ళ ఎదుట ఉన్న నిన్ను చూడలేని అనుభవాలు ఉన్నాయి. ఆ కన్నీటిని తుడుచుకొని నిన్ను చూడగలిగితే అదే కంట ఆనంద బాష్పాలు వస్తాయి. అటువంటి అనుభవాన్ని వేదంలో, దుఃఖంలో ఉన్న నీ ప్రజలకు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వారి హృదయాలకు, వారి జీవితాలకు, వారి అవసరాలకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.